2019లో మేము వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ఇచ్చి బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో అప్పటి సభ్యుడు బెర్రు ప్రతాప్ రెడ్డి ద్వారా హైకోర్టులోను సుప్రీంకోర్టులోను కేసులు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న ఆదేశాలతో బీసీలకు 34% కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పిచ్చింది. 50% రిజర్వేషన్లు దాటకూడదని హైకోర్టులు సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది అని తెలిసి మరోసారి మహాడ్రామా చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారి తీరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన తెలుసు కదా, అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అనేటువంటి ఒక టెక్నిక్ని రాజకీయాల్లో ఎప్పుడూ అప్లై చేసేటువంటి వ్యక్తి. బట్ ఆఫ్ కోర్స్ ఆయన రాజకీయమే చేస్తారు, ఈట్ డ్రింక్ అండ్ స్లీప్ పాలిటిక్స్ అన్నట్టుగా అనుక్షణం ఆయన ఒక వ్యూహాన్ని పన్నుతూనే ఉంటారు, ఏదో ఒక వ్యూహాన్ని. అయితే కొన్నిసార్లు ఏంటంటే వ్యూహాలు బెడిసికొట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఈ సామాజిక మాధ్యమ యుగంలో, ఏదైతే సోషల్ మీడియా యుగంలో ఉన్నామో, ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో ప్రతిదీ కూడా అనేక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఒకప్పుడు అంటే వాళ్ళ అనుకూల పత్రికలు లేకపోతే వాళ్ళ అనుకూల ఛానళ్ళు ఏవి చెప్తే అదే వేదం అనుకునేలాగా కొంత నడిచింది. బట్ ఇప్పుడు అలా కాదు. న్యూట్రల్, సరే వైసీపీ వాళ్ళ వాయిస్ చెప్పుకోవడానికి వాళ్ళకి కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళకి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. కానీ న్యూట్రల్ మీడియా అనేటువంటిది, తటస్థ మీడియా ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉండటం వల్ల ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఏది జెన్యూన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలిసేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇదివరకులాగా చంద్రబాబు నాయుడు గారి పాచికలు పారవు, సోషల్ మీడియా యుగంలో పారవు అనేటువంటిది ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు చెప్పేటువంటి అంశం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు చాలా అట్టహాసంగా మొన్న అసెంబ్లీలో ప్రకటించారు. 34% బీసీ రిజర్వేషన్ ప్రకటిస్తున్నామని చెప్పి, పైగా ముందు కాళ్ళకు బంధం అన్నట్టుగా వైసీపీ దీని మీద కోర్టుకు వెళ్తుందేమో, కోర్టులకు వెళ్తే మీరే నష్టపోతారు, సో దోషులు మీరే అవుతారు, బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళు మీరే అవుతారని ముందు కాళ్ళకు బంధంగా ఒక మాట కూడా అనేశారు. అయితే ఇదే మొన్న మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా జరిగింది. ఇదే డీలిమిటేషన్ బిల్లుకి ముడిపెడుతూ కేంద్రం ఏదైతే చేసిందో అలాంటి ఒక ప్రయోగాన్ని ఇక్కడ మళ్ళీ చేసి మహిళా రిజర్వేషన్ బిల్ని సెపరేట్గా పెట్టమన్నారు. వాళ్ళు డీలిమిటేషన్తో కలిపి పెట్టద్దు అన్నారు. ఇది అక్కడ కేంద్రంలో ప్రతిపక్షం కూడా. సో అది వీగిపోయింది బిల్లు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే నేను 34% రిజర్వేషన్ ఇస్తున్నారు, వాస్తవానికి కోర్టులు ఒప్పుకోవు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఏదైనా సరే 50% రిజర్వేషన్లు పెంచడానికి వీలు లేదు అనేటువంటిది గతంలో ఆయనకి తెలియని విషయమేం కాదు, తెలిసిన విషయమే. గతంలో వైఎస్ఆర్సీపీ 40% రిజర్వేషన్ అనేటువంటిది ప్రకటిస్తే దాని మీద కోర్టులకు వెళ్ళింది కూడా ఈయనే. ఆ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఆయన ఏంటంటే ఇలాగ ఒక గేమ్ అనమాట, ఒక మైండ్ గేమ్, ఒక పొలిటికల్ గేమ్ ఎప్పుడు ప్లే చేస్తూనే ఉంటారు. సరే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయంగా లబ్ధి చేకూరాలి అనేటువంటి దీని మీద ఇది ప్రయోగించారు. కానీ ఇప్పుడు వాస్తవాలన్నీ తెలిసిపోతాయి. కోర్టు తీర్పులు ఏం చెప్పాయి, గతంలో ఎవరు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీ ఏం చేసింది బీసీలకి, ఇవన్నీ తెలిసిన విషయమే. సరే, శంఖంలో పోరిస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తలరాతలను మార్చే విధంగా విప్లవాత్మక సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చారు. కోర్టులు కొట్టేసినా బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మేముగా నిర్ణయం తీసుకుని 34% కాదు అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి మా చిత్తశుద్ధిని చాటుకున్నామంటూ తాజాగా జరిగినటువంటి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంతో హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి కూడా, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామా ఆడుతున్నారు అంటూ విమర్శించారు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టేయించేది ఆయనే, మళ్ళీ దొంగ ఏడుపులు ఏడ్చేది ఆయనే అంటూ కూడా ధ్వజమెత్తడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్ 6, సూపర్ 7 హామీలను చెత్తబుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది కూడా మేమే అంటూ 2019లో
అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నెంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు సిద్ధమయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్నటువంటి బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% దాటుతున్నందుకు బీసీలకు 34% రిజర్వేషన్లు కొట్టివేస్తున్నామంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయని తెలిసి కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి డ్రామాకి దిగారు అనేటువంటిది. ఇప్పుడు ఇదే ఈ విషయం ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ మీడియా న్యూస్ మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తా, చాలా క్లియర్, ఇది ఎవిడెన్స్. ఇది హైకోర్టు ఆల్రెడీ కొట్టేసింది ఒకసారి. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా 1,30,000 కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే 182 లక్షల కోట్లు అందించామంటూ కూడా చెప్పారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, చేదోడు తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఎంతోమంది బీసీ కుటుంబాలకు ప్రయోజనం జరిగింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఏమి ఇచ్చారు అని చూసుకుంటే, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తలరాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ 5 ఏళ్లలో మేము తీసుకొచ్చాం. కోర్టులు కొట్టేసినా కూడా బీసీలకి ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మేముగా నిర్ణయం తీసుకుని 34% కాదు అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి చిత్తశుద్ధిని చాటుకుని ఉన్నారు. క్యాబినెట్లో, వైసీపీ క్యాబినెట్లో 25 మంది ఉంటే అందులో 11 మంది బీసీలు, అంటే దాదాపు 40% మంత్రి పదవులు బీసీలకు ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే అందులో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో 4 బీసీలని జగన్మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపడం జరిగింది. అంటే దాదాపు 36% ప్రాతినిధ్యం అవుతుంది అది అనేటువంటిది. ఇక చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకి, అంటే 44% మేము ఇచ్చామని చెప్పారు. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకి ఇచ్చాం, అంటే 48%. 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో 6, అంటే 46% బీసీలకి. 13 మేయర్ పదవుల్లో 9, అంటే 69% బీసీలకి. 636 ఎంపీపీ స్థానాల్లో 239, అంటే 38% బీసీలకి. మున్సిపల్ చైర్మన్ పదవులు 84లో, అంటే 84లో 44, అంటే 44% బీసీలకి అనేటువంటిది ఆయన మొత్తం చెప్పుకొచ్చారు. 39 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం. ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు కల్లో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్ పదవుల్లో 50%, నామినేటెడ్ పనులు, కాంట్రాక్టుల్లో 50% బీసీలకి. తర్వాత మహిళలకు కూడా 50% వాటా ఉండే విధానాన్ని తీసుకొచ్చాము. ఇది దేశంలోని తొలిసారి అంటూ చెప్పారు. బీసీలకు చట్టసభల్లో 50% సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేసాం. అలాగే బీసీ కుల గణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామంటూ కూడా గుర్తు చేశారు. ఇంకా 639 జెడ్పీటీసీల్లో 227, అంటే 36% బీసీలకు ఇచ్చాము. 8,239 ఎంపీటీసీల్లో 3,361, అంటే 41% మంది బీసీలకు ఇచ్చాం. 10,536 సర్పంచుల్లో దాదాపు 4,000 మంది బీసీలే ఉన్నారు, అంటే 38% వారికే ఇచ్చాం. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు 196 ఉంటే అందులో 76, అంటే 39% బీసీలకు ఇచ్చాం. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137 ఉంటే 53 బీసీలకు ఇచ్చాం, అంటే 37% ఇచ్చాము అనేటువంటిది లెక్కలతో సహా మొత్తం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు కొన్నది ఎలాంటి ప్రేమ అనేటువంటిది ఇప్పుడు జనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.